ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు మంగళవారం స్వల్ప బ్రేక్ పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో 3 రోజులుగా పసిడి ధరలు ఎగసిపడగా తాజాగా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులు ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేసేవారు ఊరట పొందుతున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు 2 లక్షల రూపాయల వరకు చేరవచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,70,500 రూపాయల వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల బంగారం 1,56,290 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 1,70,830 రూపాయలు, 22 క్యారెట్లు 1,56,590 రూపాయలుగా నమోదయ్యాయి. బెంగళూరులో 24 క్యారెట్లు 1,70,500 రూపాయలు, 22 క్యారెట్లు 1,56,290గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 1,70,650 రూపాయలు, 22 క్యారెట్లు 1,56,440 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధరల విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఢిల్లీలో కిలో వెండి ధర 3,15,100 రూపాయలుగా ఉండగా హైదరాబాద్లో మరియు చెన్నైలో 3,14,900 రూపాయలుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర 3,15,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం మార్కెట్కు కొంత ఊరటనిచ్చింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.